గవర్నర్ రఘురామ్ రాజన్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? గత కొంతకాలంగా రాజన్ కాంగ్రెస్లో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున పుకార్లు వెల్లువెత్తాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. డిసెంబర్ 2022లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో రాజన్ రాహుల్తో కలిసి వెంట నడిచారు. అప్పట్లో రాజన్ త్వరలో కాంగ్రెస్లో చేరతారన్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ప్రింట్ ఆన్లైన్ వెబ్సైట్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆయనకు కాంగ్రెస్ పార్టీతో సన్నిహిత సంబంధాలున్నాయి. రాహుల్తో కలిసి భారత్ జోడో యాత్రలో రాహుల్ వెంట నడిచారు. దీంతో రాజన్ కూడా త్వరలో కాంగ్రెస్లో చేరబోతున్నారన్న వార్తలు వెల్లువెత్తాయి. ఆ పుకార్లను రాజన్ స్వయంగా తెరదించారు. తాను రాజకీయాల్లోకి వెళ్లాలంటే తన కుటుంబం అడ్డుపడుతోందన్నారు. తన భార్య మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తోందని ఆయన తాజాగా ప్రింట్ అనే ఆన్లైన్ వెబ్సైట్కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారు. ఇదే విషయాన్ని తాను పలుమార్లు చెప్పినా తనను ప్రజలు నమ్మడం లేదన్నారు మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్. తాను విద్యావేత్తను. తన వ్యాపారం పిల్లలను ముద్దులు పెట్టడం కాదు. తనకు ఓ కుటుంబం ఉంది, ఓ భార్య ఉంది. వారు తనను రాజకీయాల్లోకి వెళ్లొద్దని నిర్బంధిస్తున్నారు. దీనికి కారణం బహిరంగ రహస్యమే. అయితే రాజకీయాల్లో ప్రవేశించే బదులు వారికి సలహాదారుగా వ్యవహరించడానికి ఇష్టపడతారని రాజన్ అన్నారు. అయితే ఇంటర్వ్యూలో మీరు కాంగ్రెస్లో చేరబోతున్నారని పెద్ద ఎత్తున పుకార్లు వినిపిస్తున్నాయని ప్రశ్నిస్తే తానొకానొక దశలో అనుకున్నాను. ఎప్పుడైతే ప్రభుత్వ విధానాలు గాడి తప్పినట్టు భావిస్తే తాను దాని గురించి మాట్లాడుతా. అప్పుడు చాలామంది తాను రాజకీయాల్లో చేరుతానని ఊహించుకుంటారని రాజన్ వివరించారు. ఇక రాహుల్ గాంధీతో ఉన్న సన్నిహిత సంబంధాల గురించి, ఆయనకు మీరిచ్చిన సలహాల గురించి ప్రశ్నిస్తే దానికి ఆయన సమాధానమిస్తూ చాలామంది రాహుల్ను అసమర్థుడిగా చిత్రీకరిస్తారు. ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని భావిస్తుంటారు. కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించలేడనే వాదనలు తరచూ తెరపైకి తెస్తుంటారు. తన అంచనా ప్రకారం అవన్నీ తప్పు. ఆయన్ను అసమర్థుడిగా కావాలని చిత్రీకరిస్తున్నారు. ఆయన తెలివైనవాడు, ధైర్యవంతుడు. చాలామంది ఆయనను తేలికగా తీసేస్తారు. కానీ ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సింది ఆయన కుటుంబంలో ఆయన నానమ్మను తుపాకీ గురిచేసి దారుణంగా హతమార్చారు. ఆయన తండ్రిని మానవ బాంబుతో పేల్చేశారు. ఇవన్నీ తట్టుకొని నిలబడిన వ్యక్తి రాహుల్. అంత తేలికగా తీసేయాల్సిన వ్యక్తి కాదని రాజన్ రాహుల్పై ప్రశంసలు కురిపించారు. రాజకీయాల్లో ఉండాలనుకుంటే ఎల్లప్పుడూ ప్రజల మధ్యలోనే ఉండాలి. అంత అనుభవం తనకు ఉంటే రోజంతా మంచానికి అతుక్కొని ఎందుకుంటాను అని ఎదురు ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉండాలంటే శాసించే తత్వం ఉండాలన్నారు రాజన్. రాహుల్ రికార్డులను పరిశీలించాలని కోరారు. కోవిడ్ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా సరైనవే. కరోనా గురించి అప్పట్లో రాహుల్ మాట్లాడుతూ చాలా ముందుగా సన్నద్ధం కావాల్సింది, త్వరగా స్పందించాల్సిందని కరోనా గురించి రాహుల్ ప్రస్తావిస్తూ అన్నారు. కరోనా సెకండ్ వేవ్ అప్పుడు ర్యాలీ నిలిపివేయాలని రాహుల్ ఆదేశించారు. ఇప్పుడు రాజకీయాలను పక్కన పెడదామన్నారని రాహుల్ చెప్పిన మాటలు రాజన్ గుర్తు చేశారు. రాహుల్ గాంధీ వద్ద అన్ని ప్రశ్నలకు జవాబు ఉండదు. అయినా తన అంచనా ప్రకారం ఆయన మంచి రాజకీయ నాయకుడు. అయితే ప్రజలు ఆయనను వేరే విధంగా చిత్రీకరిస్తున్నారు. ఆయనకున్న పట్టుదల, ఈ అంశం మీదైనా చర్చించడానికి ఆయన సిద్ధంగా ఉంటారు. మీరు తనతో ఏకీభవించకున్నా అతను మాత్రం ప్రతి అంశంపై డిబేట్ చేయడానికి అనుకూలంగా ఉంటారని రాహుల్ను ప్రశంసలతో ముంచెత్తారు. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్గా పనిచేసిన రాజన్ మాత్రం మోదీ ప్రభుత్వం పాలసీని తప్పుబట్టారు. ముఖ్యంగా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్తో పాటు చీఫ్ ఇండస్ట్రీపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. డిసెంబర్ 2022లో రాహుల్ భారత్ జోడో యాత్రలో రఘురామ రాజన్ కూడా పాల్గొన్నారు. రాహుల్తో కలిసి కొంతసేపు మాట్లాడుతూ నడిచారు. దీంతో చాలామంది రాజన్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న పుకార్లు మొదలయ్యాయి.
తాజా పరిణామాలపై బీజేపీ ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ అమిత్ మాలవీయ స్పందించారు. రాహుల్ యాత్రలో రాజన్ కలిసి నడవడం తమకు ఆశ్చర్యం కలిగించలేదన్నారు. తనకు తాను మన్మోహన్ సింగ్గా భావిస్తున్నారు రాజన్. భారత ఆర్థిక వ్యవస్థ గురించి ఆయన చెప్పే అంశాలు పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పచ్చి అవకాశవాది అని మాలవీయ శాపనార్థాలు పెట్టారు. మొత్తానికి ఆర్బీఐ మాజీ చీఫ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని మరోమారు స్పష్టం చేశారు. మరి ఇప్పటికైనా నమ్ముతారా?